బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసన ఫలితంగా గవ్వ ప్రశ్నని క్రోడీకరించుకుని గోచార ఫలితాలని సమన్వయం చేసుకుంటూ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మీ ముందు ఉంచబోతున్నాం. ప్రధానంగా 5వ తారీఖు మే మాసం 2025 నుండి 11 మే 2025 వరకు ఉన్నటువంటి గ్రహ సంచార స్థితి. ప్రధానంగా మేషంలో రవి, వృషభంలో దేవగురు అయినటువంటి బృహస్పతి, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు, మళ్ళీ బుధుడు మేషంలో కూడా వెడుతుంటాడు. ఇది ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఈ వారం యొక్క గ్రహ సంచార స్థితి. ఈ గోచారవశాత్తు గ్రహాల యొక్క కదలికలు ప్రత్యేకించి ఈ వారంలో బుధుడు, మళ్ళీ వచ్చే వారంలో ప్రధానమైనటువంటి దేవగురు యొక్క బృహస్పతి, వీరిద్దరి యొక్క గోచార సంబంధమైనటువంటి పరిస్థితులు దేశ కాలమాన పరిస్థితులే కాదు, ద్వాదశ రాశుల మీద ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టబోతున్నాయి. కొన్ని రాశులకేమో విశేషవంతమైనటువంటి గురుబలం రాబోతుంది. మరికొన్ని రాశుల బలహీనమవుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భంలో ద్వాదశ రాశుల యొక్క రాశిఫలం ఏ విధంగా ఉంది, ఏ ఏ పరిహారాలని పాటించాలన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు దృష్టి సాధిస్తారు. ధనం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారంలో వచ్చు, జీవిత భాగస్వామి కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం ఉంది. గృహ నిర్మాణం లేదా కొత్త గృహం, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలు అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కొండంత ధైర్యంగా అనిపించి సరికొత్త వ్యాపారంలోకి అలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి ఈ విషయం ఒక గొప్ప నాంది ప్రస్తావనగా మీరు భావన చేయొచ్చు. అయితే వృత్తి ఉద్యోగం కోసం, జీవన పోరాటం కోసం దూర ప్రాంత ప్రయాణం అనివార్యం అవ్వటమో, దూర ప్రాంత ప్రయాణాన్ని చేయాలన్నటువంటి ఆలోచన మనసు నిండా ఉంటుంది. మరి ఈ నిర్ణయం తీసుకోవాలా, ఈ నిర్ణయాన్ని తీసుకోకుండా ఇక్కడే ఉండిపోవాలన్నటువంటి సంఘర్షణల నేపథ్యంలో మీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ యజమాని అవ్వచ్చు, లేదా తదుపరి స్థానంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి తీసుకునే నిర్ణయం మిమ్మల్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాల వైపుగా నడిపిస్తుంది. జీవితంలో ఒక గొప్ప మలుపు కారణంగా ఒక కొత్త ఉద్యోగం, వృత్తి లభించటం వల్ల ఆర్థికపరంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులకి మీరు తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది. విద్యార్థులకు యోగదాయకం. ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా సానుకూలవంతంగా ఉన్నాయి. మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను మీ సమీప ప్రాంగణంలోని అతి ప్రాచీనమైనటువంటి లక్ష్మీ చెన్నకేశవ స్వామి లేదా లక్ష్మీ నరసింహ ప్రభుల వారి యొక్క ఆలయ ప్రాంగణాన్ని సందర్శన చేసి స్వామివారికి జరిగే అభిషేక క్రతువులో పాల్గొన్న లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం స్వామివారి యొక్క కరావలంబన స్తోత్రాన్ని అనునిత్యం జపిస్తూ ఉన్న జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోతాయి.
అనుకూలవంతమవుతుంది. యోగదాయకమైనటువంటి మార్పుని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.